మరచి అనరామై మరచి రోజు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ప్రవళిక. మీరు కనుక ఒకవేళ నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎగ్ పులావ్ రెసిపీ ఈజీగా, సింపుల్గా అండ్ టేస్టీగా చూపించబోతున్నాను. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫస్ట్ అయితే ఇక్కడ నేను పర్సన్స్ని బట్టి ఎగ్స్ అనేది ఉడకబెడుతున్నా. సో ఇక్కడ నేను 2 పర్సన్స్కి చేస్తున్నా కాబట్టి 4 ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నా అనమాట. అండ్ ఉడకబెట్టేటప్పుడు మనము సాల్ట్ అయితే వేస్తాము. అండ్ తర్వాత మేబీ ఇది అంతకు తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నా. ఏంటి అంటే ఆయిల్ కూడా వేసుకోండి. ఇన్ కేస్ అవి ఫ్రెష్ ఎగ్స్ అయి ఉంటే మాత్రం షెల్ అనేది తీయడానికి చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఎగ్ వైట్ లేయర్ కూడా వచ్చేస్తుంది కదా, సో అలా రాకుండా అయితే ఉంటుంది. అండ్ లెమన్ కూడా వేసుకోండి. ఎగ్స్ ఉడికేలోపు మనము ఆనియన్స్ అయితే చాప్ చేసేసుకుందాము. సో ఆనియన్స్ కర్రీకి మనం చిన్న చిన్న చాప్ చేసుకుంటాం కదా, సో అంతా చాప్ చేసుకోండి. మరీ ఫైన్ చాప్ అయితే చేయకండి. సో ఇక్కడ నేను ఆనియన్స్ చాప్ చేసే లోపు ఎగ్స్ కూడా ఉడికిపోయాయి. అండ్ ఇక్కడ నేను ఎగ్స్ షెల్ తీస్తున్నాను. చూస్తున్నారు కదా ఎగ్స్ షెల్ ఎంత ఈజీగా వస్తున్నాయో. అంటే ఎగ్ వైట్ రాకుండా షెల్ అనేది నీట్గా రిమూవ్ అయిపోతుంది అన్నమాట. సో ఆయిల్ వేయడం వల్ల అలా అవుతుంది. ఇక్కడ నేను మొత్తం ఎగ్స్ అయితే షెల్ తీసేసా. అండ్ మనం ఎందులో అయితే ఇప్పుడు కుక్ చేస్తున్నామో, పులావ్ కుక్ చేస్తున్నామో ఆ ప్యాన్ అయితే నేను పెట్టుకున్నా. అండ్ ఇప్పుడు మనం అంటే ఫస్ట్ మనము ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి. సో మనము కొంచెం అంత ఆయిల్ వేసేసుకొని ముందుగా మనము ఎగ్స్ షెల్ తీసి పెట్టాము కదా, అవి ఫ్రై చేసుకుందాము. సో నెయ్యి కూడా కొంచెం వేస్తున్నా. అంటే ఎగ్స్కి బాగుంటుంది అండ్ అట్లనే ఫ్లేవర్ రైస్కి కూడా బాగుంటుంది. సో ఇప్పుడు మనము ఎగ్స్ షెల్ తీసుకున్నాం కదా, వాటికి 4 సైడ్స్ ఇట్లా చిన్న చిన్న లైన్స్ లాగా పెట్టుకుంటున్నాం. సో దట్ మనం వేసిన ఉప్పు, కారం, మసాలా అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ దాంట్లోకి వెళ్ళి మంచిగా ఉంటుంది అన్నమాట టేస్ట్. సో అన్ని లైన్స్లా పెట్టుకున్నాం కదా ఎగ్స్ని. ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఆయిల్ ఇంకా నెయ్యి వేసిన దాంట్లో ఫ్రై చేసుకుందాం. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులో మనము సాల్ట్, కారం యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకొని పెట్టుకుందాము. సో సాల్ట్ అయితే యాడ్ చేసిన, కొంచెం యాడ్ చేయండి. అండ్ కారం కూడా యాడ్ చేస్తున్నా. ఇది కూడా చాలా కొంచెం, అంటే మనము నార్మల్ ఎగ్ ఫ్రై చేసినప్పుడు యాడ్ చేసే అంత కాదు, కానీ కొంచెం యాడ్ చేయండి. యాడ్ చేసేసి ఇప్పుడు మొత్తం ఇట్లా కలిపేసి మంచిగా 2 సైడ్స్ మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. మంచిగా పైన లేయర్ క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండేటట్టు ఫ్రై చేసుకోవాలన్నమాట.
ఎగ్స్ అయితే మంచిగా 2 సైడ్స్ ఫ్రై అయిపోయినాయి. పక్కన తీసి పెట్టేసుకుందాము. అండ్ మీకు చెప్పడం నేను మర్చిపోయినా దట్ ఏంటి అంటే ముందే మనము రైస్ అనేది కుక్ చేసి పెట్టుకోవాలి. మనం ఎప్పుడు పులావ్ చేసినా బియ్యం వేసి తర్వాత మనం వాటర్ పోస్తాము. కానీ దీనికి అలా కాదు. అలా కూడా చేసుకోవచ్చు. కానీ ముందే రైస్ కుక్ చేసి పెట్టుకున్నా. అండ్ ఇప్పుడు మనము హోల్ గరం మసాలా అయితే వేసేసుకుందాము. అంటే షాజీరా, లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు లైక్ అవన్నీ రా స్పైసెస్ ఉంటాయి కదా, అవన్నీ అయితే వేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు ముందుగా చాప్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుందాం. అవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను కొద్దిగా అంతా పసుపు అయితే యాడ్ చేస్తున్నా. ఫర్ కలర్ కానివ్వండి లేదా టేస్ట్ కోసం కొద్దిగా పసుపు. అండ్ నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నా. 1 స్పూన్ ఆర్ 1.5 స్పూన్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడు మనము పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుందాము. ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని మధ్యలో ఘాట్లు లాగా పెట్టుకొని వేసేసుకోవడమే జస్ట్ ఫ్లేవర్ కోసం. తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనము ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసేసుకోండి. సో దట్ పుల్లగా ఉంటుందన్నమాట. అంటే పుల్ల కారం అట్లా ఉంటుంది. టేస్ట్ అయితే బాగుంటుంది. సో టమాటోస్ మగ్గేంత వరకు అలా లో ఫ్లేమ్లో అయితే చేసుకోండి. టమాటాలను అయితే మంచిగా మగ్గనిద్దాము మీడియం ఫ్లేమ్లో. సో టమాటాస్ అయితే మగ్గిపోయినాయి, మంచిగా మగ్గిపోయినాయి అన్నమాట. సో ఒకసారి కలిపేసుకుందాము. అండ్ ఇప్పుడు మనము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే వేసేసుకుందాము. అండ్ ఎగ్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మసాలాస్ ఏమేమైతే వేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ వేసేసుకోవచ్చు. లైక్ గరం మసాలా, ధనియాల పొడి అండ్ ఇంకా ఎగ్ మసాలాస్ అట్లుంటాయి కదా, సో అవి కూడా వేసేసుకోండి. అండ్ నేను ఇంట్లో చేసిన మసాలా కూడా వేసాను అనమాట. ఎంత బయటకు ఉన్నా మనం ఇంట్లో చేసుకున్న మసాలాస్ ఏవైతే ఉంటాయో అది వేసుకుంటేనే దాని టేస్ట్ అనేది ఉంటుంది. సో నేను ఎప్పుడైనా ఫస్ట్ ఇంట్లో చేసిన మసాలానే వేస్తాను అనమాట. సో దట్ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఎగ్స్ వాటికే మనము ఉప్పు అనేది వేసాం కదా, ఇప్పుడు మొత్తం రైస్కి అండ్ లైక్ గ్రేవీ ఏదైతే మనం టమాటోస్ అవన్నీ వేసామో దానికి సరిపడంత ఉప్పు అయితే వేసుకున్నాము. అండ్ నెక్స్ట్ కొద్దిగా కారం కూడా వేస్తున్నా. అండ్ కారం చూసి వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ మిర్చి యాడ్ చేసాం కాబట్టి. ఇప్పుడు మనము ఆల్రెడీ కుక్ చేసిన రైస్ అయితే వేసేసుకుందాము. సో మొత్తం రైస్ మనకు ఎంత పడుతుందో అంత మనం అంటే క్వాంటిటీ మనం చూసుకుంటాం కదా, సో అదంతా వేసేసుకుందాము. సో నాకు ఇక్కడ ఏమంటారు, నేను పెట్టుకున్న గిన్నె ఏదైతే ఉందో నేను ఫ్రై ప్యాన్ పెట్టుకున్నా. సో నాకు అందులో సరిపోలేదన్నమాట. సో నేను ఎప్పుడు మళ్ళీ రెగ్యులర్గా ఇంట్లో అయితే కుక్ చేస్తాను, లైక్ నాన్ వెజ్కి సపరేట్గా కుక్ చేస్తాం కదా, సో అందులోనే నేను మళ్ళీ వేసేసాను అనమాట. అంటే నాకు అది సరిపోలేదు, అందుకే మళ్ళీ నాన్ వెజ్లో ఉండే దాంట్లోనే వేసేసాను. సో వేసేసి మొత్తం కలిపేస్తున్నాను అనమాట. సో మన ఎగ్ పులావ్ రెసిపీ అయితే అయిపోయింది. లాస్ట్కి పుదీనా కొత్తిమీరతోనైతే గార్నిష్ చేసేసుకుంటున్నాను.
సో లాస్ట్ స్టవ్ ఆఫ్ చేసే ముందు నేను ఇక్కడ నిమ్మకాయని స్క్వీజ్ చేస్తున్నా. సో ఒక్క నిమ్మకాయ సరిపోతుంది మొత్తం. అండ్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా ఎంత బాగుంది కదా, చూస్తుంటే మీకు తినాలనిపిస్తుంది కదా. సో ఇంకెందుకు లేట్, ఆల్రెడీ నేను రెసిపీ మొత్తం మీతో షేర్ చేసేసుకున్నా. సో వెంటనే వెళ్ళి ట్రై చేసేసేయండి అండ్ ఎలా ఉందో నా కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇప్పుడు ఇది టేస్టింగ్ టైం. అలా వేడి వేడిగా సర్వ్ చేసుకొని ఆ స్మెల్ అయితే ఆహా ఎంత బాగుందో. అండ్ పక్కకి కొన్ని ఆనియన్స్ కూడా పెట్టుకొని ఇంకా మనం టేస్ట్ చేయాల్సిందే. అండ్ ఇప్పుడు ఒక ముద్ద పెట్టుకొని అండ్ ఒక బైట్ ఆఫ్ ఆనియన్ తింటుంటే ఆహా ఎంత బాగుందో. సో ఇది మీరు డెఫినెట్గా ట్రై చేయండి, చాలా నచ్చుతుంది. So if you like the video, please do like, share and subscribe to my channel Pravalika's World 29.